ఇట్లా మనము రానున్న రోజుల్లో వచ్చేటువంటి మార్పులు చేర్పులు చేరికలు వీటన్నిటిపైన మనం ఆధారపడే. ఇప్పుడు ఈక్వేషన్ చూస్తుంటే ఇప్పుడు కేసీఆర్కి ఎటుగాని సిచ్యువేషనా? కేసీఆర్ అనే అంటే ఆయనకి ఇప్పుడు పవరు వస్తుందనో లేకపోతే రాబోయే ఎలక్షన్లు ఏదో చేయాలనో ఇవన్నింటికంటే తనను తాను కాపాడుకుని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం ఒకటి ఆయన ముందున్న లక్ష్యం. కూతురు జైల్లో ఉంది, ఆమెను బయటికి తీసుకురావాలి, రేపు పొద్దున అరెస్ట్ కాకుండా చూసుకోవాలి, ఇవన్నీ ఒకవైపున ఉన్నాయి. ఇక పార్టీ అనేది సెకండరీ బేసిక్గా. సో ఇక పార్టీని కాపాడుకోవడం అన్నది అది తలకు మించిన వ్యవహారమే. ఈ రెండింటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి కేసీఆర్? కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. అంటే మనం ఆశాజీవులం కాబట్టి ఆయన ఆలోచనలు మారి నిర్ణయాలు మారి, ఇంతకుముందు మన శరత్ గారు చెప్పినట్టు కేటీఆర్ కవితమ్మల అసలు చిత్రపటాలు అంటే వాళ్ళ యొక్క అనవాళ్ళు లేకుండా చేస్తే, అనవాళ్ళంటే భౌతికంగా కాదు, శారీరకంగా కాదు, రాజకీయంగా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తే అప్పుడు అది ఒక రకంగా ఊహాజనితం, లేనిపోని ఎక్కువ ఆశించడం తప్ప అది మనం అంటే మనం ఆలోచించినట్టు. ఇప్పుడు ఆయన ఎట్లున్నా కూడా ఆయన అవసరం వేరే వాళ్ళకు ఉంటే ఈక్వేషన్ వేరే ఉండేదేమో. ఆయన అవసరం బీజేపీకి ఉందా? లేదు కదా. ఆయన అవసరం కాంగ్రెస్ కు ఉంటుందా? ఉంటది. బీజేపీ ఉంటది, కాంగ్రెస్ కు ఉంటది. కానీ కాంగ్రెస్ కు ఉన్నంత మాత్రాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఇంకా ప్రభుత్వం రాలేదనుకో, ఉన్న లాభం ఏంది? అవును, ఉన్న లాభం ఏంటిది? పవర్ అయితే ఉండదు. అవును. మరి అటువంటి పరిస్థితులలో మరి ఈయనని మరి కాంగ్రెస్ పార్టీ అంత మీదేసుకొని కాపాడడానికి కారణాలు ఏమున్నాయి? ఏమన్నా ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు రేపు బీజేపీకి ఏమైనా పోతారు అనుకుంటే ఒక 10 మందో 15 మంది పోతే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఏమైనా కాంగ్రెస్కి యాడ్ అవుతారు అనుకుంటే కొంత స్లో డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ కాంగ్రెస్ మీద ఒత్తిడి చేస్తుంది. నేను ఫలితాలు రాకముందే నిన్న కాకముందు చూస్తాం కదా, కిషన్ రెడ్డి గారితో సహా పార్టీ మొత్తం, లక్ష్మణ్ గారు కూడా ధర్నా చౌకులో ఫోన్ ట్యాపింగ్ మీద ధర్నాలో కూర్చున్నారంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి భవిష్యత్తుని? అందులో దట్టు కేసీఆర్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నే టచ్ చేసింది కదా, బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేద్దామని ప్లాన్ చేసి, ఇప్పుడు వాళ్ళు గనక లైన్ తీసుకుంటే టోటల్ బీజేపీకి ఆలోచన ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేయలేదేమో. అని లైన్ తీసుకోకపోతే 2 గంటలు ధర్నా చౌక్ కు పోయి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, సరే బండి సంజయ్ అంటే ఆయన ఫైటరు, ఆయన ఎట్లయినా ఇప్పటికి ఎన్నోసార్లు ధర్నా చౌక్ లో కూర్చున్నాడు. ఆయన వేరు. పార్టీ ఆదేశిస్తేనే, ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే తప్ప ఆ స్థాయిలో అంతమంది నాయకులు ఇక్కడ అవపడరు. ఇది దేనికి సూచన అంటే రేపు అవసరమైతే ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేదాన్ని, కాళేశ్వరం అనేదాన్ని, భూములు అనేదాన్ని ప్రధాన అంశం చేసి ఇక్కడ వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టడానికి, ఈ ప్రభుత్వం ఇరికాటంలో పెట్టడం అంటే ఏంటి? బీఆర్ఎస్ ని ఇరికాటంలో పెట్టడానికి, క్లోజ్ చేయడానికి. కాంగ్రెస్ మీద ఈ ముఖ్యమంత్రి మీద ఇరికాటంలో పెట్టడం అంటే అర్థము బీఆర్ఎస్ ఇరికాటంలో పెట్టడం. తొందరగా క్లోజ్ చేయి, ఆయన పని కానిచ్చేయి, అంతే కదా. అంతే. కాబట్టి ఇది ఆల్రెడీ వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు. మనం చాలా రోజులుగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అడ్డంకిగా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అవుతుంది. దీని పట్ల ఒక లైన్ తీసుకోకపోతే బీజేపీ వేసే వలలో, బీజేపీ ఆడించే ఆటలు కనుక రేపు రేవంత్ రెడ్డి గారు కనుక పడితే అసలు ఇప్పటివరకు, అందుకనే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రం వరకు చూసినప్పుడు అసలు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు తేలాలి. బీజేపీ శత్రువా లేకపోతే బీఆర్ఎస్ శత్రువా? అవును. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ ప్రయత్నం కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడము లేకపోతే ఇంకోటో కేసులు ఇవన్నీ పుటప్ చేయకపోతే రేవంత్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. దాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది కదా. సో ఏ రకంగా దీన్ని రేవంత్ డీల్ చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన ఎలక్షన్లో ఆయన్ని గెలిపించిందే ఏదో చేస్తారు, లేకపోతే ఈ అవినీతిని బయటకు తీస్తారు, ఈ రకరకాల వీటితోని కదా. ఇప్పుడు ఆయన గెలుక్కున్నాడు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవడు అడిగిండు? ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా బీజేపీ వాళ్ళు అడిగిండ్రా? బీజేపీకి ఎట్లనైతే తెలంగాణలో లిక్కర్ స్కామ్ని వాళ్ళంతటి వాళ్ళు తీసుకొచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయారు. అవును.
అంతే కదా. లేకపోతే ఎవడు అడిగిన లిక్కర్ స్కామ్ ఎవరికి తెలుసు. అట్లనే ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు తనకు తాను బయటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇక దాంట్లో నుంచి బయటికి పోలేడు, కాళేశ్వరం నుంచి బయటికి పోలేడు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అయిపోయింది. ఇది కాళేశ్వరం మాట్లాడి వాళ్ళ వంతు తీరిపోయింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతున్నది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తిరిగి జవాబు ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అవసరమైతే నీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పంటారు. అవును, ఇప్పుడు ఆల్రెడీ మొన్నటి నుంచి అంటున్నారు కదా, నీకు దమ్ము లేకపోతే నీకు చేత కాకపోతే మీరిద్దరు మిలాఖత్ అయితే అవును సిబిఐకి అప్పగించి అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటిది అంటే వాళ్ళ టార్గెట్ ఇప్పుడు తక్షణ టార్గెట్ బీఆర్ఎస్ని కనుక బీజేపీ ఎదగదు కష్టం. సో ఇప్పుడు కేసీఆర్ ముందున్న ఆప్షన్లు ఆయన మారడమే, ఇంకంతకు మించిన ఆప్షన్ ఏం లేదా? రివైవ్ అవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు రేపు ఏదో ఎమ్మెల్సీ ఉంది, అక్కడ ఏమైనా ఛాన్స్ వచ్చినా, ఇంకేదన్నా లోకల్ బాడీస్లో ఇది చేసే ప్రయత్నం చేసినా? అంటే ఈ లోకల్ బాడీస్ వచ్చేసరికి ఆ లోపు ఉంచేటట్టు ఏం కనిపిస్తలేదు. వీళ్ళు ఆ లోపే ఖతం చేసి వాళ్ళు దీన్ని మూసేస్తారు. ఎలక్షన్ కూడా డిలే అంటున్నారు. రేపంటే ఏదో ఆల్రెడీ ఎన్నికలు అయిపోయిన విషయం కాబట్టి మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళు నేను అనుకుంటా వారం 10 రోజుల్లో ఏదో ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము రాధాకిషన్ భుజంగరావు ఇద్దరు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా కేసీఆర్ పేరు హరీష్ రావు పేరు రికార్డ్ చేశారు. రికార్డెడ్ కన్ఫెషన్ స్టేట్మెంటు. అసలు కవిత విషయంలో ఒక్కడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తేనే కవితమ్మని ఛార్జ్షీట్లో నమోదు చేశారు. ఇక్కడ ఇద్దరు ఇచ్చిండు ఆల్రెడీ. రాధాకిషన్ ఇచ్చిండు, భుజంగరావు ఇచ్చిండు. ఇక ప్రభాకర్ రావు అవసరం లేదు ఇప్పుడు. ఇక ఓకే, ఇక ఎట్లాగో ఆయన వస్తాడో రాడో, అందులో హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి అది వేరే ఉంటుంది. ఇద్దరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతున్నది. కానీ ఇది ఏ రోజు చేస్తారు, ఏ గంటకు చేస్తారు, ముహూర్తం ఎప్పుడు అనేది మనం కొద్దిగా చూడాలి. మనకి ఈ ఫలితాలు ఒకవేళ ఇండియా కూటమి కనుక ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు మాత్రం కేసీఆర్ అరెస్ట్ అనేది జరగదు. ఒకవేళ ఇండియా కూటమి అది కష్టమే ఉన్నట్టుంది కదా సార్. 294 ఎన్డీఏ, 230 ఇండియా కూటమి. సో పెద్ద తేడా అయితే ఏం కనిపిస్తలేదు. వీళ్ళ 298, 226 అటు ఇటుగానే ఇదవుతా ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు అన్ని సీట్స్ రౌండ్స్ అనేది హాఫ్ ఆఫ్ ద రౌండ్స్